మై డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 10,000 స్పెల్లింగులు ఇప్పుడు 6 పుస్తకాల రూపకంగా, 1 కాదు 2 కాదు 6 పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తున్నాము. ఈ బుక్స్ ప్యాక్ 10,000 స్పెల్లింగ్స్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్ ప్యాక్ మీకు కావాలి, 6 పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు 999 రూపాయలు అవుతుందండి. మొత్తం 6 పుస్తకాలు వస్తాయండి, 999 రూపాయలు. ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు చూస్తూ పుస్తకాలు ముందర పెట్టుకొని కూడా హ్యాపీగా 10,000 స్పెల్లింగ్ నేర్చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద మా సెల్ ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా, రాము 9390495239, ఈ నంబర్కు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 999 రూపాయలు 6 పుస్తకాల ప్యాక్ రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్స్ బండల్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నంబర్ 3, పేజీ నంబర్ 3 ఓపెన్ చేసుకోండి. స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ముందుగా ఇక్కడ మీరు నంబర్లు చూస్తున్నారు, 1 నుండి 20 వరకు. ఈ లైన్ అంతా నంబర్స్ అండి. ఇకపోతే తెలుగులో పలుకు విధానము మీరు ఇక్కడ చూడవచ్చు, తెలుగులో పలుకు విధానము. ఆ తర్వాత ఇంగ్లీష్లో దాని యొక్క స్పెల్లింగ్, తెలుగులో ఏ విధంగా పలుకుతామో ఆ పదం ఏంటి, ఇంగ్లీష్లో దాని యొక్క స్పెల్లింగ్ ఏంటి. ఆ తర్వాత చివరి లైన్లో అర్థాలు చూస్తాం, అర్థాలు. సో ఇప్పటి నుంచి ప్రతి వీడియో కూడా ఇదే మాదిరిగా మీరు నేర్చుకుంటూ ముందుకు సాగుతారు. ఓకే, ఇకపోతే మొదటిది నంబర్ 1. సో ఈ వీడియోలో మనము 1 నుంచి 20 పదాలు చూస్తున్నాం, 20 పదాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, స్పెల్లింగ్స్ అండి. ఇకపోతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైనా సరే, పిల్లల, పెద్దల, ఆడవాళ్ళ, మగవాళ్ళ అనేటువంటి సంబంధం లేకుండా ఎవరైనా సరే స్పెల్లింగ్స్ తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలి. చదువు నాకొచ్చు అని మీరు అనాలంటే రాయడం, అందులో స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా నేర్చుకోవాలి, క్లారిటీగా ఉండాలి. రాయడానికి రావాలి, చెప్పడానికి రావాలి. ఇవన్నీ కూడా చేస్తేనే ఒక విద్యార్థి సంపూర్ణంగా మీరు నేర్చుకున్నవారు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇకపోతే ఇప్పుడు మనం స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొదటిది ది లేదా ద, ది లేదా ద, ది లేదా ద. ఇంగ్లీష్లో దీన్ని ఈ విధంగా రాయాలి, THE, ది, THE, ది. గుర్తుపెట్టుకోండి, దీన్ని ది అంటారు, దా అని కూడా అంటారు. ఇది గ్రామర్లో వస్తుందండి. గ్రామర్కి సంబంధించినటువంటి వీడియోలు మీరు నేర్చుకునేటప్పుడు ది అనాలనా, దా అనాలనా, ఎప్పుడు ది అనాలి, ఎప్పుడు దా అనాలి, అక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఎవరైనా ది అంటుంటారు, దా అంటుంటారు. స్పెల్లింగ్ అయితే THE అని రాయండి. ఓకే, మనం స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి THE, ది లేదా ద. ఓకే, ఇకపోతే దీని అర్థము ఆ లేదా ఈ అనేటువంటి అర్థం ఇస్తుంది. THE, ద లేదా ది, దీని అర్థము ఆ లేదా ఈ అనేటువంటి అర్థం ఇస్తుంది. సో ఇదే మాదిరిగా మీరు కూడా చిన్నగా అర్థం చేసుకోండి, స్పెల్లింగ్స్ నేర్చుకోండి, అంతే చాలు. ఓకేనా? అర్థాలు కూడా తెలుసుకుంటూ ముందుకు సాగండి. ది లేదా ద, THE, THE, ది లేదా ద. ఆ లేదా ఈ, దీని అర్థం. రెండవది అండ్, అండ్ చూడండి, అండ్, అండ్, దీని స్పెల్లింగ్ అండ్, AND, అండ్. అండ్ అంటే మరియు, 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 అండ్ అంటే మరియు.
ఏ అండి అండ్ మరియు. మూడవది టు 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 తెలుగులో టు, ఇంగ్లీష్లో టీఓ టు. టీఓ టు. ఈ టీఓ టు అంటే దీని అర్థము కి లేదా కు. కి లేదా కు. ఇప్పుడు సినిమాకి, హైదరాబాదుకు అంటూ ఉంటాం, అలాగనమాట. టు అంటారు, అప్పుడు టు వాడతారు. ఇప్పుడు మనం స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్నాం అంతే. కాబట్టి టు టు అంటే టీఓ టు, అలా నేర్చుకోండి. టీఓ టు, కి లేదా కు, కి లేదా కు. నెక్స్ట్ ఏ. ఏ ఇంగ్లీష్లో ఏ, ఏనే రాయాలి. దీని అర్థము ఒక. ఒక. ఏ అంటే ఒక అని అర్థం. ఏ ఒక. ఇన్ ఐదవది. ఇన్. ఇన్ రాసేటప్పుడు ఇన్. దీని యొక్క ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఐఎన్. ఇన్. ఐఎన్ ఇన్. ఇన్ అంటే లో లేదా లోపల అని అర్థం ఇస్తుంది. ఇన్, ఐఎన్ ఇన్, లో లేదా లోపల. ఐఎన్ ఇన్, లో లేదా లోపల. ఆరవది ఈజ్. ఈజ్ చూడండి, ఈజ్. ఈజ్. జ్. ఈజ్ పలికేటప్పుడు ఈజ్. దీని స్పెల్లింగు ఐఎస్. ఈజ్. ఐఎస్ ఈజ్. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇది బీ ఫార్మ్స్ అంటారు, గ్రామర్లో బీ ఫార్మ్స్లో వస్తాయండి. ఈజ్ గ్రామర్ నేర్చుకునేటప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు స్పెల్లింగ్ మాత్రమే కాబట్టి ఈజ్, ఐఎస్ ఈజ్ అంతే. ఐఎస్ ఈజ్. యు. యు చూడండి, యు. యు అంటే వై ఓ యు. యు దీని స్పెల్లింగ్ ఏంటి? వై ఓ యు. 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 యు అంటే నీవు లేదా మీరు అని అర్థం. నీవు లేదా మీరు అని అర్థం. యు. యు అంటే నీవు లేదా మీరు. యు, వైఓయు. యు అంటే నీవు లేదా మీరు. నెక్స్ట్ ఎనిమిదవది ఆర్. ఆర్ బాగినండి. ఆర్ ఇక్కడ ఏఆర్ఈ. ఆర్. ఆర్. ఏఆర్ఈ. ఆర్. ఇది కూడా గ్రామర్లో బిఫార్మ్స్ కిందకి వస్తాయండి. ఆర్ అనేది దీని అర్థము ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి. ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి ఇలా బహువచనాలకు వాడతారండి. బీ ఫార్మ్స్ గ్రామర్లో వస్తాయి, ఇవన్నీ గ్రామర్లో వస్తాయి. ఇప్పటికి ప్రజెంట్ స్పెల్లింగ్ నేర్చుకోండి చాలు. ఆర్. ఏఆర్ఈ. ఆర్. ఏఆర్ఈ. ఆర్. ఇంకొక ఆర్ ఉంది, అదే సేమ్ స్పెల్లింగ్, అలాగే చదవడం పలకడం అంతా అలాగే ఉంటుంది, స్పెల్లింగ్ వేరు. ఓఆర్. ఓఆర్. ఆర్. ఓఆర్. ఆర్. ఆర్ అంటే అర్థము లేక, అది లేక ఇది అంటుంటాం కదా, లేక. ఆర్. ఓఆర్. ఆర్ లేక. ఆర్. ఓఆర్. ఆర్ లేక. నెక్స్ట్ పదవది ఫర్. ఫర్ చూడండి, ఫర్ రాసేటప్పుడు ఫర్.
ఎఫ్ఓఆర్ ఫర్. ఎఫ్ఓఆర్ ఫర్. ఫర్ అంటే కొరకు, కారణంగా, రెండు మీనింగ్స్ వస్తాయండి. కొరకు, కారణంగా అని మీనింగ్స్ వస్తాయి. ఫర్, ఎఫ్ఓఆర్ ఫర్. ఫర్ అంటే కొరకు, కారణంగా. నెక్స్ట్ దట్. ధ, ధట్. ధట్, టీహెచ్ఏటి స్పెల్లింగ్. దట్ అంటే టీహెచ్ఏటి, ధట్. ధట్ అంటే దూరంగా ఉన్న, అది అని అంటారు. అది దూరంగా ఉన్నది, అది అని ఇట్లా చేపెట్టి చూపిస్తారనమాట. అది, దట్. దట్, దట్ అంటారు. దట్, దట్. దట్ అంటే టీహెచ్ఏటి. దట్ అంటే టీహెచ్ఏటి, దట్. దట్ అంటే అది, దూరంగా ఉన్నది అని అర్థం. దట్ అంటారు. నెక్స్ట్ ఇట్. ఇట్ 12వది. ఇట్. ఇట్. ఇట్, ఐటి. ఇట్. ఇట్ స్పెల్లింగ్ ఐటి, ఇట్. ఇట్ అంటే ఇది అని వస్తుంది, అది అని కూడా వస్తుంది. ఇది లేదా అది రెండిటికి వస్తుంది. ఇట్ అంటారు. స్పెల్లింగ్ ఏమో ఇట్, ఐటి, ఇట్. రెండు మీనింగ్స్, రెండు అర్థాలు తెలుగులో. అది లేదా ఇది, ఇది లేదా అది, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇట్ అంటారు. ఐటి, ఇట్. ఇది లేదా అది. యాజ్. యాజ్. యాజ్ చూడండి. యాజ్. దీని స్పెల్లింగు ఏఎస్. ఏఎస్ మళ్ళీ యాస్ కాదు, జ్. జ్, యాజ్ అనాలి. యాజ్ అంటే అలా, అలా. యాజ్, అలా. యాజ్, ఏఎస్, యాజ్, అలా. బి. బి. బి అంటే స్పెల్లింగ్ బిఈ, బి. బిఈ, బి. బి అంటే ఉండు, ఉండుట. ఉండు, ఉండుట, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఉండు. బి, బిఈ, బి, ఉండు. ఆన్ చూడండి. ఆన్ స్పెల్లింగ్ ఓఎన్, ఆన్. ఓఎన్, ఆన్. ఆన్ అంటే పైన లేదా మీద. ఆన్ అంటే అర్థము పైన లేదా మీద. ఆన్, ఓఎన్, ఆన్. ఆన్, ఓఎన్, ఆన్. నెక్స్ట్ యువర్. 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 యువర్ స్పెల్లింగ్ వైఓయుఆర్, యువర్. వైఓయుఆర్, యువర్. యువర్ అంటే నీది, మీది, నీ, మీ, ఇలా అర్థాలు వస్తాయి. నీది, మీది, నీ, మీ, ఇలా అర్థం ఇస్తుందండి యువర్. యువర్, వైఓయుఆర్, యువర్. నెక్స్ట్ విత్. విత్. విత్ డబ్ల్యూఐటిహెచ్ స్పెల్లింగ్ ఏంటి? విత్ అంటే డబ్ల్యూఐటిహెచ్. విత్. విత్ అంటే తో, తో. విత్, తో. డబ్ల్యూఐటిహెచ్ విత్ అంటారు. తో. కెన్. కెన్. కెన్ స్పెల్లింగ్ సిఏఎన్, కెన్. మళ్ళీ ఇదే సిఏఎన్ క్యాన్ కూడా అవుతుందండి, అది వేరే.
ఇది CAN, కెన్, కెన్ అని పలకాలి. ఇది గ్రామర్లో హెల్పింగ్ వర్బ్స్ కిందికి వస్తాయండి ఇవి, కెన్ అనేది. ఓకే, సో అది. ఇకపోతే కెన్ అంటే గలను, గలము, గలడు, గలది ఇలా అర్థాలు ఇస్తుందండి. గలను, గలము, గలది, గలడు ఇలా అనేక రకాలుగా అర్థాలు ఇస్తుంది కెన్. ఇది ఫ్యూచర్ ఫామ్ కిందకి వాడతారు జనరల్గా. క్యాపబిలిటీ, ఎబిలిటీ ఉంటుంది చూడండి, అప్పుడు మనము నాకు ఈ పని చేతనవుతుంది, నేను చేయగలను, తినగలను, మాట్లాడగలను అని చెప్పేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని కెన్ అనాలి. మళ్ళీ దీంట్లోనే క్యాన్ ఉంది. క్యాన్ అంటే మనం ఏదైనా చిన్న చిన్న రసం కానీ సాంబార్ కానీ వేసుకొని ఒకటి క్యాన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఇంట్లో, లేదా వాటర్ క్యాన్ అంటారు కదా, అలాగా ఆ క్యాన్ వేరు, ఈ కెన్ ఇది కెన్ ఇది. ఓకే, గలను పలికేటప్పుడు కెన్, కెన్ అది. హ్యావ్, హ్యావ్ చూడండి, హ్యావ్, హ్యావ్, HAVE, హ్యావ్. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి, హ్యావ్, కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు ఇలా అర్థాలు ఇస్తుందండి. కలిగి ఉండుట, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కారు, బస్సు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, ఐ హ్యావ్ ఏ కార్ అంటాం, ఐ హ్యావ్ ఏ బస్ అంటాం. అర్థమైందా? ఆ విధంగా అది. కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు అని చెప్పడానికి హ్యావ్ అంటారు. హ్యావ్, HAVE, హ్యావ్ అంటే కలిగి ఉండుట, కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము ఇలా చెప్పుకుంటాం. హ్యావ్ అంటే HAVE, హ్యావ్. ఇక ఈ పేపర్లో చివరిది దిస్, దిస్, THIS, దిస్, THIS, దిస్, THIS, దిస్. దిస్ అంటే ఇది, దగ్గరగా ఉన్నది అని అర్థం. ఇది దగ్గరగా ఉన్నది అని అర్థం. దిస్ అంటారు, THIS, దిస్. దిస్ అంటే ఇది దగ్గరగా ఉన్నది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనము ఈ పేపర్లో 3వ నంబర్ పేపర్లో ఒక 20 స్పెల్లింగ్లు నేర్చుకోవడం జరిగిందండి. మీరు కూడా ఈ బుక్ తీసుకొని, నేను ఇచ్చిన బుక్ మీ దగ్గర ఉంటుంది కదండి, ఆ బుక్ తీసుకొని చక్కగా ఈ పేపర్ ఓపెన్ చేసుకొని సొంతంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. మీరు ఒక నోట్స్లో తెలుగు మాత్రమే రాసుకోండి, ఇంగ్లీష్ సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంగ్లీషు దాని అర్థాలు నోట్తో చెప్పుకోండి చాలు, రాసే అవసరం లేదు. అయితే తెలుగు మాత్రం సొంతంగా ఒక నోట్స్లో మీరు రాసుకోండి, ముందుగా రాసుకొని సొంతంగా డిక్టేషన్ టైప్లో మీరే ఆ స్పెల్లింగ్స్ పలుక్కుంటూ రాసే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి చూడండి. ది, దా, THE, ది లేదా దా, ఆ లేదా ఈ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అండ్, AND, అండ్, AND, అండ్, మరియు, మరియు. టు, TO2, టు, TO2, కు లేదా కి లేదా కీ లేదా కు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఏ, ఏ, ఏ అంటే ఒక. ఇన్, IN, ఇన్, ఇన్ అంటే లో లేదా లోపల. ఈజ్, ఈజ్, IS, ఈజ్, IS, ఈజ్. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అని అర్థం. యు, YOU, యు, YOU, యు. యు అంటే నీవు లేదా మీరు అని అర్థం, నీవు లేదా మీరు. ఆర్, ARE, ఆర్, ARE, ఆర్ ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి ఈ విధంగా అర్థాలు ఇస్తుంది. ఆర్, ARE, ఆర్ ఉన్నాము, ఉన్నారు, ఉన్నవి ఇలా అర్థాలు ఇస్తుంది. OR, ఆర్, OR, ఆర్ లేక, లేక ఆర్ అంటారు. ఫర్, ఫర్, FOR, ఫర్, FOR, ఫర్. ఫర్ అంటే కొరకు, కారణంగా అని మీనింగ్. FOR, ఫర్, ఫర్ పలికేటప్పుడు ఫర్, ఫర్ అంతే. నెక్స్ట్ దట్, THAT, దట్, THAT, దట్. దట్ అంటే అది, దూరంగా ఉన్నది అని అర్థం. దట్,
THAT దట్, దట్ అంటే అది దూరంగా ఉన్నది. ఇట్, ఇట్ IT ఇట్, IT ఇట్, ఇట్ IT ఇట్, ఇట్ అంటే ఇది, అది, ఇది అంటే దగ్గరగా ఉందని, అది అంటే దూరంగా ఉందని అర్థం చేసుకోవాలి. యాజ్, యాజ్ ఏఎస్ యాజ్, ఏఎస్ యాజ్, యాజ్ అంటే అలా, యాజ్ అంటే అలా, ఏఎస్ యాజ్ అలా. నెక్స్ట్ బి, బిఈబి, బిఈబి, బి అంటే ఉండు, ఉండు, బి అంటే ఉండు, ఉండుట, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఆన్, ఆన్ ON ఆన్, ఆన్ అంటే పైన లేదా మీద, ఆన్, ఆన్ అంటే పైన మీద. యువర్, యువర్ YO యువర్, యువర్ YO యువర్, యువర్ నీది మీది లేదా నీ మీ, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. యువర్ అంటారు, యువర్ అంటే నీది మీది, నీ మీ, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. విత్, WITH విత్, WITH విత్, విత్ అంటే తో, తో, తో. కెన్, కెన్ మళ్ళీ క్యాన్ కాదండి, కెన్, కెన్ CAN కెన్, కెన్ అంటే గలను, గలము, గలవు, గలడు, గలది, ఇలా అర్థాలు ఇస్తుంది. కెన్ CAN కెన్ ఎవరికైనా వాడుకోవచ్చు. హ్యావ్, HAVE హ్యావ్, HAVE హ్యావ్ కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు. హ్యావ్, హ్యావ్ కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, ఇలాంటి మీనింగ్ ఇస్తుంది. దిస్, THIS దిస్, THIS దిస్, దిస్ అంటే ఇది దగ్గరగా ఉన్నది అని అర్థం. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, మీరు కూడా చక్కగా ఇంట్లో కూర్చొని ఈ 20 పదాలు ఫస్ట్ పూర్తి స్థాయిలో నేర్చేసుకోండి. ఏమాత్రం ఇబ్బంది లేదు సార్, హ్యాపీగా నేర్చేసుకున్నాం, మాకు ఈ 3వ పేపర్ బాగొచ్చు స్పెల్లింగ్స్ అని అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే 4వ పేపర్ వీడియోను చూడండి, అక్కడ కూడా మరికొన్ని పదాలు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్ డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 10,000 స్పెల్లింగులు ఇప్పుడు 6 పుస్తకాల రూపకంగా, 1 కాదు 2 కాదు 6 పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తున్నాము. ఈ బుక్స్ ప్యాక్ 10,000 స్పెల్లింగ్స్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్ ప్యాక్ మీకు కావాలి, 6 పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు 999 రూపాయలు అవుతుందండి. మొత్తం 6 పుస్తకాలు వస్తాయండి, 999 రూపాయలు. ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు చూస్తూ పుస్తకాలు ముందర పెట్టుకొని కూడా హ్యాపీగా 10,000 స్పెల్లింగ్లు నేర్చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద మా సెల్ ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా, రాము 9390495239, ఈ నంబర్కు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 999 రూపాయలు 6 పుస్తకాల ప్యాక్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్స్ బండల్.